తెలంగాణ 10 జిల్లాల్లో గత 4 సంవత్సరాలు జిల్లాకో యూనివర్సిటీ పేరు మీద ప్రభుత్వం ఈ యొక్క యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా 6 విశ్వవిద్యాలయాల్లో ఈ తెలంగాణ నిజామాబాద్లో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడంలో మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి 6 విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ యూనివర్సిటీ మొదటి టైంలో మొదటి స్నాతకోత్సవం జరుపుకోవడం మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదే సందర్భంలో గవర్నర్ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ కూడా రావడం జరుగుతుంది. గవర్నర్ గారికి కూడా మేము చాలా సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క 13 తారీఖు నాడు రాబోయే గవర్నర్ గారికి యూనివర్సిటీ సమస్యలపైన మీరు దృష్టి సారించాలని, ఈ యూనివర్సిటీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రొఫెసర్ల భర్తీ విషయం కానీ యూనివర్సిటీ ఆర్థికపరమైనటువంటి నిధులతోటి కొట్టుమిట్టాడుతున్నది. కాబట్టి విద్యార్థులకు కూడా ఈ యొక్క 13 నాడు వచ్చే కార్యక్రమానికి, ఆ ఒక సభా కార్యక్రమానికి కేవలం కొంతమంది విద్యార్థులకే పరిమితం చేస్తున్నారు. మా డిమాండ్ ఏంటంటే అందరినీ కూడా ఆ ఒక్క కార్యక్రమాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అనేక రకాల గోల్డ్ మెడల్ తీసుకునే విధంగా ఉత్సాహంగా ముందుకొచ్చే విధంగా విద్యార్థులు కానీ మిగతా యూనివర్సిటీ అధికారులు కానీ వీసీ కానీ ఆ విధంగా ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు కొంతమందికి కార్యక్రమాన్ని పరిమితం చేసి మిగతా విద్యార్థులను దూరం చేయడం అనేది విద్యార్థులు ఆవేదనకు గురవుతూ ఉన్నారు. కాబట్టి వీసీ గారు కానీ ఈ యొక్క స్థానిక విషయాలను దృష్టికి తీసుకుపోయినాం 2-3 సార్లు. ఖచ్చితంగా అవకాశం ఇస్తాను కానీ ఇంకా ఇవ్వలేదు. ముఖ్యంగా గవర్నర్ గారికి మేము కోరేది ఏంటంటే యూనివర్సిటీ ఆర్థికపరమైనటువంటి నిధుల కొరత ఏర్పడుతూ ఉన్నది. అలాగే ప్రొఫెసర్ల భర్తీ విషయంలో కూడా కొంత అవకతవకలనే విషయం మీద అనేక రకమైన కొంత సందిగ్ధత ఉన్నది. ఆ విషయం మీద దృష్టి సారించాలని ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా గవర్నర్కి అప్పీల్ చేస్తూ ఉన్నాం. యూనివర్సిటీలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. గవర్నర్ గారు వీటి మీద దృష్టి సారించాలని కోరుతూ, అలాగే రిక్రూట్ అయినటువంటి ప్రొఫెసర్లు అవకతవకలు జరిగినటువంటి వాటి మీద కూడా దృష్టి సారించాలి. మన యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ ఇంకా ముందుకెళ్ళడానికి అనుకూలమైన భవనాలు, అలాగే అనుకూలమైనటువంటి ఇంకా కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేయడానికి వీటి మీద కూడా దృష్టి సారించాలని కోరుకుంటూ, గర్ల్స్ హాస్టల్కి రూమ్స్ ఇంకా పెంచాలి. ఫ్యాకల్టీ అనేది రెగ్యులరైజ్ చేయాలి. ఈ కాలేజ్లో చాలామంది కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్నారు కాబట్టి పిల్లలకి చాలా కష్టం అవుతుంది. రెగ్యులరైజ్ చేయండి. ఏ డిపార్ట్మెంట్లో అయితే ఫ్యాకల్టీ సరిగ్గా లేరో ఆ డిపార్ట్మెంట్ కూడా ట్రాన్స్ఫర్స్ మీద వెళ్ళారు, వాళ్ళని కూడా మీరు ఆ ప్లేస్లో భర్తీ చేయాలి. ఇంకా కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి, అవి తొందరగా జరిపించండి.